శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండమండలాకారం వ్యాప్తం నేనా చరాచరం తప్తదం దర్శనమేన తస్మై శ్రీ గురవే నమః. సమస్త హిందూ బంధువులందరికీ మరియు శివస్వాములకు గురుస్వాములకు అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అందరి ఈ 2025 సంవత్సరం లోపల ప్రతి ఒక్కరికి కూడా మరి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అందరి జీవితం కలకలలాడాలని చెప్పి ఆ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరం కానుకగా నా సబ్స్క్రైబర్స్కి మరి శివస్వాముల గురుస్వాములకు అందరికీ ఒక చిరు కానుకగా ఒక వీడియో చేయబోతున్నాను. అదేమిటంటే మరి చాలామంది స్వాములు పూజ విధానం మాకు తెలియదు స్వామి అని చాలామంది చెప్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఒకటే వీడియో లోపల శుక్లాంబరధరం నుంచి మంగళహారతి వరకు ప్రతి ఒక్కటి ఒకే వీడియో లోపల తయారు చేసి నేను మీకు అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాను. అది వారం లోపల ఖచ్చితంగా చేస్తాను. చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి పూజ విధానాన్ని చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేవలం సూత్రాలతో సహా పూజా విధానం మనం రోజు ఎలా చేసుకుంటామో అలా లైవ్గా మీకు వీడియో లోపల చూపెట్టబోతున్నాను. కాబట్టి అందరూ కూడా ఎవరైనా తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ మీ పూజ లోపల ఏదైనా నేర్చుకోవాలన్నా ఇంకా తెలుసుకోవాలన్నా కూడా ఆ వీడియో చూడడం వల్ల మీకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో ఇంకో 2-3 రోజుల లోపల పెడతాను స్వామి. ప్రతి ఒక్కరు శివస్వామి గురుస్వామి అందరూ చూడండి. మీకు తెలియని స్వాములు కూడా ఆ వీడియో షేర్ చేయండి. కాబట్టి చాలామంది స్వాములు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, స్వామి మా ఊరు లోపల ఎవరు స్వాములు లేరు, మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం, మాకు పూజ విధానం తెలియదు, మరి ఎలా చేయాలి స్వామి అని అడుగుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా పూజ వీడియోలు షేర్ చేయండి. మీకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తెలియని స్వాములకు మనకు జ్ఞానాన్ని తెలియని వాళ్ళకి తెలియజేస్తేనే అందుతుంది. కాబట్టి ఒక్కరున్న స్వాములకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొత్తగా మాల వేసే స్వాములకు పక్కల స్వాములు లేకపోతే ఏం చేయాలనో అర్థం కాదు, తోచడం కుదరదు. కాబట్టి మనం తెలియడం వల్ల మనం అక్కడ లేకున్నా పర్వాలేదు, మనం షేర్ చేస్తే మనం వాళ్ళకు పూజా విధానం పంపేయడం వల్ల వాళ్ళకు అర్థమవుతుంది పూజా విధానం ఏందనేది. కాబట్టి మొదటి తెలిసి ఉండొచ్చు అయినా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండొచ్చు అయినా కూడా మరి ఒకవేళ చూడాలనుకుంటే చూడండి ఈ వీడియో. నేను ఖచ్చితంగా మీకు ఈ 2 రోజుల లోపల వీడియో చేస్తాను స్వామి. ఖచ్చితంగా నా వీడియోను ఆదరించండి. అందరూ కూడా తెలియని విషయాలు ఏమైనా డౌట్లు ఉంటే సందేహాలు ఉంటే శివదీక్ష లోపల అడగండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కొత్త సంవత్సరం అనేది ఎందుకంటే ప్రతి సంవత్సరం యథావిధిగా ఉంటుంది, కొత్తగా అనేది ఏముండదు. కాకపోతే మన జీవితాన్ని మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏముంది? మన లోపల కొత్త విషయాలు మనం ఏం నేర్చుకున్నాం, కొత్త సంవత్సరం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది కానీ మన జీవితాల్లో మార్చుకోకపోతే మనకు ఎటువంటి లాభం లేదు. కాబట్టి మనము కొత్త సంవత్సరం లోపల గ్రహించుకోవాల్సింది ఏమిటంటే మన జీవితాన్ని మనము కొత్తగా చక్కదిద్దుకోవాలి. ఇంతవరకు మనమే తెలిసి తెలియక తప్పులు చేసి ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు ఖచ్చితంగా కొంత విషయాన్ని నేర్చుకోండి. కొంత విషయం అంటే తెలియని విషయాన్ని ప్రతిరోజు ఈ ప్రపంచం లోపల అన్నీ తెలిసిన వాళ్ళు భగవంతుడు తప్ప ఎవ్వరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోండి, జ్ఞానాన్ని సంపాదించండి. జీవితం లోపల ముఖ్యమైనది ఏంటంటే డబ్బు కాదు, డబ్బు కన్నా ముఖ్యమైనది సమయము. ఒక 10 రూపాయలు ఖర్చు అయితే వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే ఇస్తారు. కానీ నీకు 10 నిమిషాలు ఖర్చు అయిన తర్వాత ఎవరైనా నీకు 10 నిమిషాలను తెచ్చేయగలుగుతారా? ఎవ్వరూ తెచ్చేయలేరు. కాబట్టి కాలాన్ని మనము మార్చలేము, ఆపలేము, సమయాన్ని వెనక్కి తీసుకురాలేము. కాబట్టి మన జీవితం లోపల ఖచ్చితంగా సమయాన్ని వృధా చేయకండి స్వామి. సమయాన్ని వృధా చేస్తే అంతకన్నా మరి చాలా కష్టమవుతుంది. సమయాన్ని వినియోగించుకోండి, కొత్త విషయాలు నేర్చుకోండి, జ్ఞానాన్ని సంపాదించండి. మన దగ్గర జ్ఞానం ఉంటే మనకు డబ్బులు అవే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని సంపాదించండి, కొత్త విషయాలు నేర్చుకోండి స్వామి. నేను మీకు వీడియో 2-3 రోజుల లోపల ఖచ్చితంగా పెడతాను. ఆ వీడియో వల్ల మీకు చాలా ఉపయోగం ఉందని అనుకుంటున్నాను. స్వామివారి యొక్క ఆ భ్రమరామ సమేత మల్లికార్జున స్వామి యొక్క పూజా విధానము శుక్లాంబరధరం నుంచి
మంగళహారతి వరకు ప్రతి ఒక్క స్తోత్రము, ప్రతి ఒక్క అష్టకము, ప్రతి ఒక్క నామం గూడా మీకు చాలా వివరంగా వివరిస్తాను స్వామి. కాబట్టి అందరూ గూడా ఇంకెవరైనా నా ఛానల్‌ని లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి స్వామి. ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే మీకు నా యొక్క అన్ని వీడియోలు వస్తాయి. కాబట్టి అందరూ గూడా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణం. స్వామియే శరణం మల్లప్ప.